మనం ఇక్కడ కూడా చూస్తుంటాం. ఓ సందులో ఒక రోడ్డు మీద చర్చ్ ఉంటది. సందులో ఓ 25 ఇళ్ళో, 50 ఇళ్ళో ఉంటాయి. అందులో ఒక ముగ్గురో, నలుగురో క్రైస్తవులు ఉన్నారంటే, వాళ్ళ ఇంటికి పాస్టర్ గారు వచ్చి మొదట్లో అప్పుడప్పుడు ప్రార్థన ఆళ్ళ ఇంటికి ఏదైనా చేపించుకోవచ్చు. హిందువులు కూడా భజనలు చేయించుకుంటారు. ముస్లింలు కూడా ఆళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు. కానీ మొదట్లో వచ్చి ఒక ఇది చేసిపోయి, ఆ తర్వాత వారం వారం దాన్ని కార్యక్రమాలు సాగించడం. నిదానంగా దాన్ని కాస్త క్రైస్తవ ప్రార్థనా కేంద్రం అంటాం. ఆ తర్వాత చర్చిగా కన్వర్ట్ చేయడం. ఇట్లాంటి వ్యవహారాల మీదన మద్రాస్ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. హిందువుల మధ్యన ఓ ఇల్లు అద్దెకు తీసుకొని లేదా కొనుక్కుని దాన్ని హోమ్ చర్చ్‌గా మారుస్తున్నటువంటి ఆహ్, ఆహ్, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి క్రైస్తవ సంస్థలకు సంబంధించినటువంటి అంశం మీద ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఇక మీద ఇంట్లో ఇలాంటి ప్రార్థనా సమావేశాలు పెట్టుకోవాలన్నా ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే కేసు పెట్టొచ్చు అని ఆదేశించింది. ఇంట్లో ప్రార్థనా సమావేశాలకు అనుమతులు తప్పనిసరి అని చెప్పింది. సరైన అనుమతులు లేకుండా ఇంటిని ప్రార్థనా సమావేశ మందిరంగా మార్చడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. గృహంలో ప్రార్థనా సమావేశాలు నిర్వహించాలనుకుంటే ముందస్తుగా సంబంధిత ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పి స్పష్టం చేసింది.